ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని జీవవాక్కు అనే దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దైవ ధ్యానంగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తు గల ఒక బంగారు కమ్మును నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. చదవబడినటువంటి లేఖన భాగములో నుండి మనము గనక దాని వృత్తాంతమును, దాని విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఆకాను అనే వ్యక్తిని గురించి మనకు అర్థమవుతుంది. ఆకాను ఎవరు, ఆకాను యొక్క విషయం ఏమిటి అని మనం ఆలోచించడానికంటే ముందు యెహోషువ అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేయవలసి ఉంది. ఆకాను తన పాపాన్ని యెహోషువ ఎదుట ఒప్పుకొనుచు ఉన్నాడు. ఎవరు ఈ యెహోషువ? యెహోషువ ఎవరు అంటే, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరములు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నప్పుడు వారు యెహోవాకు మొరపెట్టగా దేవుడు మోషే అనేటువంటి ఒక నాయకుడిని లేపుకొని ఆ మోషే యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అనే బానిసత్వము నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కానానుకు నడిపిస్తూ ఉండగా, మోషే కానానుకు ఇశ్రాయేలు ప్రజలను నడిపించక మునిపే మోషే మృతి నొందాడు. తరువాత దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను కానాను వరకు నడిపించి ఆ కానాను భూభాగమును ఇశ్రాయేలు ప్రజలకు స్వాస్యముగా అప్పగించుటకు మరి ఒక నాయకుడైనటువంటి యెహోషువను దేవుడు లేపుకున్నాడు. మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కానానుకు నడిపించుటకు లేపబడిన నాయకుడే యెహోషువ. మోషే మృతి నొందిన తరువాత దేవుడు యెహోషువను ధైర్యపరుస్తూ చెప్పినటువంటి మాట, నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకును తోడై ఉంటాను. నీ ఎదుట ఏ మనుషుడు నిలవనేరడు, నేను నీతో కూడా నడుస్తాను అని యెహోషువకు దేవుడు ధైర్యమునిచ్చి ఇశ్రాయేలు ప్రజలను నడిపించుటకు, ముందుకు తీసుకొని వెళ్ళుటకు యెహోషువను ధైర్యపరిచి, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండునట్లు అతన్ని అభిషేకించి అతన్ని జ్ఞానాత్మ పూర్ణునిగా చేసి దేవుడు అన్ని విధాలా ధైర్యపరిచి యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ యెరికో అనేటువంటి ప్రాంతమునకు తీసుకొని వచ్చారు. దేవుడు చెప్పినారు, ఈ యెరికోను మీరు స్వాధీనం చేసుకోవాలి. యెరికోను స్వాధీనము చేసుకోవటకు దేవుడు ఒక వ్యూహాన్ని ఇచ్చారు. అయితే పిల్లారా, దేవుడు చెబుతున్నటువంటి మాట, యెహోషువ ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాను. ఈ పట్టణము దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడిను. ఏ పట్టణం? యెరికో పట్టణం. ఈ పట్టణంలో దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన గనుక ఆమె ఇంటి వారున్నవారు మాత్రమే బ్రతుకుదురు. శంపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకున్న ఎడల
మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలెములకు శాపము తెప్పించి దాన్ని బాధ కలగజేదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్టములగును. వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను. ప్రియులారా, దేవుని వాక్యము సెలవిస్తున్న మాట, దేవుడే యెహోషువకు చెప్పినటువంటి మాట ఏమిటంటే, యెహోషువ, నేను మీకు యెరికోను స్వాధీనం చేస్తాను. యెరికోను మీరు జయించినప్పుడు యెరికోను మీరు సర్వనాశనం చేసేయాలి. యెరికోను మీరు స్వాధీనపరచుకోవాలి. అయితే అందులో ఉన్నటువంటి బంగారాన్ని, అందులో ఉన్నటువంటి కొన్ని వస్తువులను మీరు తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాలంటే, నా మందిరపు వెండిని బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్టమగు వాటిని యెహోవా ధనగారంలో తీసుకురావాలి. ఆ పట్టణమంతా శపింపబడినటువంటిది కనుక దానిలో ఉన్నటువంటి ఏ వస్తువును మీరు ముట్టకూడదు, ఏ వస్తువును మీరు ఆశించకూడదు. అలా మీరు ముట్టి ఆశించి తీసుకొని వచ్చిన ఎడలా ఇశ్రాయేళ్ల పాలెమునకు శాపము తెచ్చిన వారు అవుతారు. అలా ఆ శపితమైనది మీరు మీ పాలెములోనికి తెచ్చుకుంటే మీరు శాపమును తెచ్చుకున్న వారు అవుతారు. దాన్ని బట్టి మీకు యెహోవా బాధ కలగ చేయును అని దేవుడు యెహోషువకి చెప్పాడు. యెహోషువ తీసుకొచ్చి ఇశ్రాయేలీల ప్రజలకు తెలియజేశాడు. అయితే ప్రియులారా, దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా యెరికో పట్టణమున మీదకు ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు ఆ యెరికో పట్టణమును స్వాధీనపరుచుకున్నారు. యెరికో ప్రాకారములు స్తుతించుచుండగా పడిపోయాయి. దేవుడు స్తుతించి కేకలు వేయమని చెప్పినట్లుగా వేసినప్పుడు ఆ యెరికో పట్టణము యొక్క ప్రాకారములు కూలిపోయాయి. యెరికో పట్టణమును అగ్ని చేత కాల్చివేశారు. అయితే జరిగినటువంటి విషయం ఏంటంటే, యెరికో మీద ఒక గొప్ప విజయం వచ్చింది. ఆ విజయాన్ని చూసి యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరూ ఆనందముతో ఉన్నారు. దేవుని మాట చొప్పున దేవుడు చేయమన్న విధంగా చేసి యెహోషువ యెరికోను జయించి యెరికోను స్వాధీనపరుచుకున్నారు. ఒక గొప్ప జయం యెరికో మీద వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు, యెహోషువ అందరూ కూడా గొప్ప ఆనందముతో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆ తర్వాత యెరికోను జయించేసిన తర్వాత అక్కడ ఒక హాయి అనేటువంటి ఒక చిన్న పట్టణం ఉంది. యెహోషువ అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఏమనుకున్నారంటే, హాయి అనేది చిన్న పట్టణమే కనుక ఆ హాయి పట్టణమును మనం ఊరికే జయించగలుగుతాం. ఒక 3,000 మంది వెళ్ళి ఆ హాయి పట్టణము మీద యుద్ధం చేసి ఆ హాయి పట్టణాన్ని మనం స్వాధీనపరుచుకుందాం అని వెళ్ళారు. 3,000 మంది వెళ్ళి ఆ హాయి పట్టణస్తుల మీద యుద్ధం చేయడానికి పోతే వీళ్ళు యుద్ధము చేస్తూ ఉండగా, హాయి పట్టణస్తులు యుద్ధము చేస్తూ ఉండగా వారి ఎదుట నిలవలేక ఇశ్రాయేలు ప్రజలు పారిపోయి వచ్చేసారు. పారిపోవడం మాత్రమే కాదు ప్రియులారా, అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. యెహోషువ పుస్తకం 7వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి జనులు ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిది గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి షాబారీము వరకు వారిని తరిమి మొరేదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. దేవుని ప్రియులారా, యెహోషువకు దేవుడు వాగ్దానం చేశారు, నీకు జయము కలుగుతుంది, నీ ఎదుట ఏ మనుషుడు నిలవలేడు, నేను నీకు తోడై ఉంటాను, నీ ముందర నడుస్తాను అని యెహోషువకి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజల పక్షమున యెహోవా యుద్ధము చేస్తున్నాడని సకల దేశపుల ప్రజలు పలుకుతున్నటువంటి దినాలవి. కానీ చిన్న ప్రాంతమైన హాయి దగ్గరికి వెళ్ళి వారు పారిపోయి రావాల్సి వచ్చింది. అంత మాత్రమే కాదు, 36 యుద్ధ శూరులైనటువంటి వారు హతమైపోయారు.
వాళ్ళు చనిపోవటం చూసి ఇశ్రాయేలు ప్రజల యొక్క గుండెలు నీరైపోయాయట. అప్పుడు యెహోషువ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి యెహోషువ దేవుని సన్నిధిలో తన ముఖమును నేల మోపి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా, నీవు మా పక్షమును యుద్ధము చేసే దేవుడు కదా అయ్యా, ఇదిగో నీవు మాతో ఉన్నావని, నువ్వు మాతో నడుస్తున్నావని సకల దేశములో ప్రజలు చూస్తున్నారు కదా, ఎందుకయ్యా ఇలా మా జీవితంలో జరిగింది అని అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అతడు దేవుని దగ్గర తగ్గించుకొని యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, యెహోషువతో ఎట్లా, నిన్ను లెమ్ము, నీవేళెక్కడ ముఖము నేల మోపుకుందువు, ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిల్లి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారి నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవుని ప్రజలారా, యెహోషువ ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోషువకు వచ్చినటువంటి ఒక జవాబును మనం గమనించాలి. యెహోషువతో దేవుడు అంటున్నాడు, ఎందుకు ఇక్కడ తలను నేలకు మోపి ప్రార్థన చేస్తున్నావు? ఇశ్రాయేలీలలో శాపగ్రస్తమైనది తీసుకొని వచ్చి పెట్టుకున్నారు. మీలో ఒకడు పాపం చేశాడు, నేను వద్దన్న పనిని చేశాడు, ఒకడు పాపము చేశాడు. పాపము మీలో ఉన్నప్పుడు, శపితమైనది మీలో ఉన్నప్పుడు నేను మీతో కూడా రాను. దేవుని ప్రజలారా, మన దేవుడు పరిశుద్ధుడు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి మాట, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. లేఖనం సెలవిస్తున్నటువంటి మాట, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. దేవుడు ముందే చెప్పినాడు, శాపగ్రస్తమైనది, పాపభయిష్టమైనది మీలో ఉండడానికి వీల్లేదు. ఆజ్ఞను అతిక్రమించిన మొదటి అవ్వ ఆదాములను దేవుడు ఏదేను వనములో ఉండకుండా త్రోసివేశాడు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. పాపము చేసిన వారు దేవునితో ఉండలేరు. పాపము చేసినటువంటి వారు దేవుడు వారితో ఉండలేడు. పాపిని దేవుడు ప్రేమిస్తాడేమో కానీ పాపితో దేవుడు సంధి చేసుకొని బ్రతకలేడు అన్న విషయాన్ని మనం గమనించాలి. దేవుడు చెబుతున్నాడు, మీరు శపితమైన దాన్ని మీలో పెట్టుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు పాపం ఉంది కనుక నేను మీతో కూడా మీకు తోడై ఉండలేను. దేవుని ప్రజలారా, అప్పుడు యెహోషువ, ఇదిగో దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అని చెప్పినప్పుడు ఆయన ఎతకటం ప్రారంభించాడు. ఎవరి ఈ ఆకృతమైన పని చేశారు, ఎవరి తప్పు చేశారని ఎతికినప్పుడు అది ఆకాను యొద్దకు వచ్చింది. ఆయా గోత్రములను శుద్ధి చేస్తున్నప్పుడు, ఆయా గోత్రములు ఎతుకుతున్నప్పుడు ఎవరి యొద్దకు వచ్చిందంటే అది ఆకాను యొద్దకు వచ్చింది. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చదువుకున్నాం కదా. ఆకాను ముందుకొచ్చి చెప్పాడు, ఏమని తెలుసా? యెహోవా ఎదుట నేను పాపం చేశాను. ఏం పాపం చేసావు బాబు నువ్వు? ఏం చేశాడో తెలుసా ఆయన? నేను ఆశించాను. ఏం ఆశించావు? దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో ఆ షీనారు వస్త్రములను, దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో ఆ వెండిని, దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో ఆ బంగారాన్ని చూశాడు, ఆశించాడు, తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. దేవుని ప్రజలారా, దేవుడు ఏది వద్దంటాడో అదే కావాలి. చూడండి, ఆ పండును తినొద్దంటే ఆ పండు మీదే అమ్మగారికి ఉందంట. ఇప్పుడు అది మీరు తెలుసుకోవాలి. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉన్నారండి, అంతమంది ఎవ్వరూ కూడా దేవుని ఆజ్ఞను మేరలేదు. కానీ ఆకాను మేరడం వల్ల కలిగినటువంటి విషయం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు అపజయం వచ్చింది. పిల్లరా, పాపము మనకు జయము కలగకుండా చేస్తుంది.
దేవుని వాక్యం చెప్తుంది, మీకు మేలు కలగకపోవడానికి కారణం మీ పాపములే. యెరికోను పరిశుద్ధంగా ఉన్నప్పుడు యెరికో లాంటి గొప్ప ప్రాకారములను కూల్చగలిగారు. కానీ ఎప్పుడైతే పాపము వీరిలో ప్రవేశించిందో, శపితమైన దాన్ని తీసుకొచ్చుకున్నారో, దేవుని మాట ప్రకారం జరిగించి యెరికోను జయించగలిగారు. కానీ దేవుని ఆజ్ఞను మీరి పాపము చేసి హాయి లాంటి చిన్న పట్టణ విషయంలో ఓడిపోయారు. దేవుని ప్రజలారా, పాపం నిన్ను అపజయానికి గురి చేసిద్ది. పాపం నీకు జయము రానివ్వకుండా చేసిద్ది. ఈరోజు పాపాన్ని వదిలిపెట్టకపోతే నీకు జయం లేదు. ఇదిగో యెహోషువతో దేవుడు చెప్పాడు, యెహోషువా, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోకపోతే నేను మీతో ఉండను. నేను మీతో లేకపోతే మీరు జయాన్ని చూడలేరు. దేవుని ప్రజలారా, యెహోవా నిస్సి, ఆయనే మనకి. ఆయన మనతో లేకపోతే మన జీవితంలో జయం లేదు. అపజయమైనటువంటి మన బ్రతుకులకు జయమిచ్చింది ఆయనే. బానిసలమై బ్రతుకుతున్నటువంటి మనకు, ఫరో యొక్క బానిసత్వంలో బ్రతుకుతున్న మనకు జయమిచ్చింది ఆయనే కదా. పాపపు బానిసత్వం, శాపం అనే బ్రతుకులతో మగ్గిపోతున్న మనకు ఇదిగో జయమిచ్చింది ఆయనే కదా. మీరు తెలుసుకోవాలండి, ఈరోజు జయము కలగాలంటే ఆయన మనతో ఉండాలి. జయము కలగాలంటే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆకాన్ అనుకొని ఉంటాడు, ఇదిగో ఉన్నటువంటి వాటన్నిటినీ, ఆ వస్తువులన్నిటినీ అందరూ కలిసి తీసుకొని వెళ్ళి ఒక దగ్గర పెడుతున్నారు కదా, నేను తీసుకొని వచ్చి నా గుడారంలో పెట్టుకుంటే ఎవరు చూస్తారులే అని చాలామంది అనుకుంటున్నారు. నా పాపం ఎవరికి తెలిసిద్ది అని. పిల్లరా, మీరు తెలుసుకోవాలని ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగానండి. ఎవరి జీవితంలోనైనా రహస్యమందు చేయబడిన పాపం దాచబడదు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తా ఉంది, లూకాసు వార్త 12వ అధ్యాయం 3వ వచనం, అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవులో చెప్పుకొనున్నది మిద్దెల మీద చాటింపబడును. చాలామంది అనుకుంటున్నారు, నేను రహస్యమందు చేసింది రహస్యమందే పూడ్చబడిపోయిద్దని. చాలామంది అనుకుంటున్నారు, నేను రహస్యమందు చేశాను, బహిర్గతంగా నేను చాలా పరిశుద్ధుడినని చెప్పుకుంటానని. చాలామంది అంటారు, ఏయో నా విషయం నీకెందుకు, నువ్వు ఎందుకయ్యా అక్కడ అట్లా చెప్తున్నావు, ఇక్కడ ఎట్లా ఎందుకు చెప్తున్నావు అని చాలామంది మాట్లాడతారు. నువ్వేమనుకుంటున్నావు? నీ పాపాన్ని నువ్వు దాయాలనుకుంటున్నావా? ఆకాను వల్లే చాలామంది అనుకుంటారు, నా పాపం దాచబడిద్ది, నా గతం దాచబడిద్దని. నీ గతం దాచబడదయ్యా. నీ గతం ఎవరో చెబుతుంటే తెలుస్తుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ మీకు చెప్పాలనుకునే మాట ఏంటో తెలుసా? ఇదిగో గదుల్లో చెప్పుకున్నది మిద్దెల మీద వినపడుతుంది. నువ్వు అనుకుంటున్నావు ఎవరో నీ గురించి చెబుతున్నారని. ఎవరో నీ గురించి చెబుతాం కాదు, నీ గతం దాచబడదు. నీ గతం నీ భవిష్యత్తులో వినపడుతుంది. నా మూర్ఖత వలన కలిగినటువంటి గాయములు స్రవించుచున్నాయని చెప్పాడు భక్తుడు. నీ మూర్ఖత వలన గత కాలంలో చేసింది ఇప్పుడు స్రవించకుండా ఉంటుందా? నువ్వు అనుకుంటున్నావు ఎవడో చెప్పి నా పరువు తెస్తున్నాడు, ఎవడో ఏదో నా గురించి చెబుతున్నాడని నువ్వు భ్రమపడుతున్నావు. నువ్వు అనుకుంటున్నావేమో నీ మూర్ఖత వలన కలిగిన గాయములు అవి ఇప్పుడు స్రవిస్తున్నాయి. నీకు తెలుసుకో, నీ జీవితంలో నీ శరీరానికి, నీ జీవితంలో నీ మనసుకు కలిగిన విధంగా, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నడుచుకున్నటువంటి రీతిని బట్టి నీకు కలిగిన అపకీర్తి, నువ్వు కలిగినటువంటి ఆ చెడ్డ సాక్ష్యం ఈరోజు నీకు బయలుపడుతుందంటే నువ్వు భయపడుతున్నావు. ఎందుకు? నువ్వు అనుకుంటున్నావు దాచబడిద్ది, నువ్వు దాయాలని. దాగదో నొప్పును ఒళ్ళో వేసుకొని నువ్వు ఎంతకాలం దాచుకుంటావు? ఎవడో బయటపడేస్తున్నాడని. బయటపడేయడానికి కుదరదు, నువ్వే బయటపడేసుకోవాలి. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయాన్ని ఈరోజు చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా వినాలి. నా గతమైన, మీ గతమైన మనం దాయలేం. వాక్యం సెలవిస్తుంది, గదులలో చెప్పుకున్నది మిద్దెల మీద, రహస్యమందు చెప్పుకున్నది మిద్దెల మీద ప్రకటించబడతాయి. చీకటిలో ఉన్నది వెలుగులోనికి రాక తప్పదు అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఆకాన్ అనుకున్నాడు, ఏదో అయిపోయిందిలే, నేను ఇక్కడ చేశాను, అది ఎవరికి తెలియదని.
కానీ దేవుడు చూస్తున్నాడు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఇదిగో యోసేపుతో ఆ స్త్రీ అంటుంది ఎవ్వరెక్కడ లేరని, కానీ అదిగో కానీ యోసేపు అంటున్నాడు, నా దేవుని ఎదుట నేను ఈ దుష్కార్యము చేయనని. నువ్వు తెలుసుకోవాలి, దేవుడు చూస్తున్నాడన్న ఆలోచన నీకు ఉండాలి. ఆయన ఎల్ రోహి అయినటువంటి దేవుడని నువ్వు గ్రహించగలగాలి. రహస్యమందు చేసిన పాపమునకు అది ఎన్నడూ దాచబడదు అన్న విషయాన్ని నువ్వు గమనించాలి అని నువ్వు తెలుసుకోవాలి. ఆకాను రహస్యమందే చేశాడు, కానీ పిల్లరా అది దాచబడలేదు. అది యెహోషువకి దేవుడు బయలుపరిచాడు. తర్వాత యెహోషువ ఎదుట అది ఆకాను ఒప్పుకోవలసి వచ్చింది. దేవుని పిల్లలారా తెలుసుకోండి, పాపం ఎప్పుడు దాచబడదు, మన గతం ఎప్పుడు దాచబడదు, ఖచ్చితంగా అది బయలుపడుతుంది. ప్రియులారా, మీరు తెలుసుకోవాల్సిన ఒకే అద్భుతమైన విషయం, పాపం ఎప్పుడు దాచబడదు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన దేవుణ్ణి బట్టి మనం పరిశుద్ధతను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎప్పుడు ఆజ్ఞను మీరకూడదు, ఎప్పుడు దేవునితో చెలగాటం ఆడకూడదు అన్న విషయాన్ని మీరు గమనించాలి. పాపం నాకు వచ్చు జీతం, పాపము ఖచ్చితంగా జీతం తీసుకొని వచ్చింది, నీ క్రియల ఫలం నువ్వు అనుభవించవలసి వచ్చింది అన్న విషయాన్ని నీవైనా నేనైనా మనమైనా ఈ దేవుని జీవవాక్కు అనే వాక్యాన్ని వింటున్న ప్రజలైనటువంటి వారందరూ గమనించాలి. పిల్లరా, ఆకాను మాత్రమే కాదు, ఆకాను యొక్క కుటుంబమును తీసుకొని, ఆకానుకు కలిగినది యావత్తు తీసుకొని వారు ఆకోరు లోయలోనికి, ఇశ్రాయేల్ ప్రజలలో నుండి ఆకానుకు కలిగిన దాన్ని, తర్వాత ఆకాను పిల్లలను, ఆకాను వారందరినీ తీసుకొని వెళ్ళి ఆకోరు లోయలో వాళ్ళను రాళ్లతో కొట్టి వాళ్ళని అగ్నితో కాల్చివేసినట్లుగా, ఇదిగో వారి మీద ఆ కుప్ప వేసినట్లుగా, రాళ్ల కుప్ప వారి మీద ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుని పిల్లలారా, ఆకాను మాత్రమే కాదు, ఆకాను భార్య, ఆకాను పిల్లలు, ఆకానుకు కలిగిన సంపద యావత్తు కూడా ఆకోరు లోయలో శ్రమ పట్టబరచబడినట్లుగా, అగ్నితో కాల్చబడి, రాళ్లతో కొట్టబడి, రాళ్ల కుప్పగా వేయబడినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉంది. నువ్వు తెలుసుకోవాలి, తల్లిదండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిశాయి, నీ సాక్ష్యం ఖచ్చితంగా నీ పిల్లల మీద ఉంటుంది. ఉండదని ఎట్లా అనుకుంటున్నావు? ఖచ్చితంగా ఉంటుందన్న విషయాన్ని నువ్వు గమనించాలి. అక్కడ రాయబడింది ఏమన్నా తెలుసా? ఆకానును తర్వాత ఆకానుకు కలిగిన వారిని. మీరు అందరూ తెలుసుకోవాలి. నేను ఇంకా కొన్ని విషయాలు ధ్యానం చేసినప్పుడు ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఆకాను యొక్క భార్య పిల్లలను కూడా, ఆకాను మాత్రమే కాదు, అతను షేనారు వస్త్రమును, ఆ బంగారు కమ్మెను ఇవన్నీ తీసుకొని వెళ్ళినప్పుడు ఆకాను యొక్క ఆ ఇంట్లోనే పెట్టాడు కనుక తన కుటుంబం అంతటికి తెలిసి ఉంటుందని ఆ యొక్క హెబ్రీ ఆ రబ్బీస్ చెప్తా ఉన్నారనమాట. కాబట్టి పిల్లలు మీరు తెలుసుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే, కుటుంబం అంతటి మీదకి శాపం వచ్చేసి ఆ కుటుంబం అంతా కూడా శ్రమ పట్టబడవలసి వచ్చింది. తెలుసుకోవాలి, నీవు ఆశించిన దానికి, నువ్వు చేసిన దానికి నీ కుటుంబం అంతా. చాలామంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు అక్కడక్కడ అంటారు, నేను చచ్చిపోదాం అనుకుంటున్నానన్నా అంటారు. భార్య ఉంటుంది, భర్త ఉంటారు, పిల్లలు ఉంటారు, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అంటారు. అమ్మా, నీకు ఒక భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, నువ్వు చచ్చిపోతే నీ కుటుంబానికి ఎంత లోటు తెలుసుకోలేరు. అమ్మా, అన్న, నేను చచ్చిపోతే నా భార్య, నా భర్త, పిల్లలు బాగా బతుకుతారు అనుకుంటున్నావు. అట్లని మీరు తెలుసుకోవాలి, ఒక మనిషి లేని లోటు కుటుంబంలో ఎంతో లోటు. కానీ అవివేకంగా చాలామంది ప్రాణం తీసుకుంటారు. కానీ పిల్లలు మీరు తెలుసుకోవాలి, ఎంత లోటు అది. చాలామంది అనుకుంటారు కుటుంబంలో నేనేగా అని. మీరు తెలుసుకోవాలి, ఒక వ్యక్తిగా ఉంటే అది నీకొక్కడాకే, కానీ
నువ్వు కుటుంబముగా మార్చబడిన తర్వాత, నువ్వు పిల్లలు కన్న తర్వాత, నువ్వు ఒక భార్యగా ఒక భర్తగా మార్చబడిన తర్వాత నువ్వు చేసినది నీ కుటుంబం అంతటి మీదకు వస్తుంది అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. గెహాజీకి కుష్టి వస్తే అది వాళ్ళ తరములకు వచ్చింది అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది. ఒకడు విధేయత చూపిస్తే 1000 తరములు దీవెన, ఒకని అవిధేయత 4 తరాల శాపం అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది. అబ్రహాము ఆశీర్వాదం ఇదిగో నేటికి ఇశ్రాయేలు ప్రజలు అనుభవిస్తున్నారన్న విషయాన్ని నువ్వు నేను తెలుసుకోవాలి. ఆ కానును బట్టి నీవు నేను మనము నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం, ఏదైనా ఒక ఆశీర్వాదం వస్తే అది నీతోనే పోదు, అది నీ పిల్లలకు వస్తుంది. ఏదైనా ఒక కీడు వస్తే అది నీతోనే పోదు, అది నీ పిల్లలకు కూడా సంక్రమిస్తుందేమో అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలని ఒక దైవజనుడిగా నేను ప్రకటిస్తున్నాను. దేవుని పిల్లలారా, ఒకని విధేయత అనేకులకు జీవాన్ని తీసుకొని వచ్చింది. ఒకని అవిధేయత లోకములోనికి పాపమును మరణాన్ని తీసుకొని వచ్చింది. మొదటి ఆదాము లోకములోనికి పాపమును మరణాన్ని తీసుకొని వస్తే, కడపటి ఆదామైనటువంటి యేసు జీవమును, అక్షయతను, నిత్య జీవాన్ని తీసుకొని వచ్చాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. నీ విధేయత నీ కుటుంబమునకు దీవెన, ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది. అబ్రహాము మృతి నొందిన తర్వాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించిన వాక్యం సెలవిస్తుంది కదా. తరములకు దీవెన అయిపోవాలని ఆధ్యాత్మికమైన భక్తి జీవితం బ్రతుకు దేవునికి స్తోత్రం కలుగునుగా. నా సాక్ష్యము ఎక్కడ నా పిల్లోడి జీవితాన్ని పాడు చేస్తుందనో అని భయపడిపోయేటట్టు ఉండకూడదయా నీ బ్రతుకు. నీ జీవితం ఎట్లా ఉండాలి? నన్ను బట్టి నా పిల్లోడికి 10 మంది సహాయం చేస్తారన్నట్లుగా ఉండాలి నీ బ్రతుకు. నా సాక్ష్యం నా పిల్లోడి జీవితాన్ని ఎక్కడ పాడు చేసిద్దో అని భయపడేదిగా ఉండకూడదు. ఒకవేళ ప్రభు నమ్ముకోకపోందు నీది ఒకవేళ చెడ్డ సాక్ష్యం ఉండొచ్చేమో, ప్రభు నమ్ముకున్న తర్వాత అయినా నీవు జనులకు దీవెనగా మార్చబడాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం అంటుంది, ఆకాను తన కుటుంబం ఆకోరు లోయలో ఒక రాతి గొప్పగా ఉన్నారు. ఆ రాయి ఎప్పటి వరకు అక్కడే ఉందంటే ఆకోరు లోయలో. ఆకోరు లోయను దేవుడు నిరీక్షణ ద్వారంగా మారుస్తారని వాక్యం సెలవిస్తుంది. అయితే నేను చెప్పాలనుకునే మాట, ఆ కానును బట్టి అయితే నీవు నేను నేర్చుకోవాలి. నీవు నేను నా కుటుంబానికి నీ కుటుంబానికి మనం ఒక దీవెన అవ్వాలి. ఒక గెహాజీ వలే, ఒక ఆకాను వలే నీ కుటుంబానికి నా కుటుంబానికి నీవు శాపం అవ్వద్దు. ఒక అబ్రహాము వలె మనం దీవెన అవ్వాలి. పిల్లరా, మనం దీవెన ఆశీర్వాదం అవ్వాలి అని ఒక దైవజనుడిగా ప్రకటిస్తున్నాను. ఆ కాన్ను బట్టి మనం నేర్చుకోవాలి. మన పాపం దాచబడదు. దేవుని ఆజ్ఞలను మీరితే అపజయం వస్తుంది. మన శాపం, మన అవిధేయత మన పిల్లల మీదకి వస్తుంది అన్న విషయాన్ని గమనించుకొని మనం దేవుని ఆజ్ఞలను అనుసరించి బ్రతకాలి. చూడండి, జకరియా ఎలిజబెతులు, అట్లా అంటానంతే, జకరియా ఎలిజబెతులు నిందారహితులు, దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతికిన వారు. వారికి పుట్టిన బిడ్డకు యెహోవా తోడుండెను, దేవుడు అతనికి తోడుండెను, అతడు ఎట్టివాడగును అన్నప్పుడు వాక్యం సెలవిస్తున్న మాట, అతడు ఎట్టివాడగును అని ప్రజలు చెప్పుకున్నారు. అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమయ్యాడు, స్త్రీల కనిన వారిలోనే గొప్పవాడయ్యాడు. అతడు దేవునికి ఒక శబ్దమయ్యాడు, అతడే ఒక దేవుని వాక్కయ్యాడు. అతడు దేవునికి మార్గమయ్యాడు. అతడిలో ఎన్ని గుణలక్షణాలండి. దేవుని ప్రజలారా, నీతిమంతుల సంతాన పక్షముగా దేవుడు ఉంటాడు. ఈరోజు చెప్పే ఒకే ఒక మాట, నిన్ను బట్టి నీ పిల్లలు దీవెన అవ్వాలి, నిన్ను బట్టి నీ పిల్లలకు అది దీవెన అవ్వాలి. దైవజనులు సురేష్ అయ్య గారు ఒకరోజు ఒక మాట చెప్పారు, నీ భక్తి జీవితాన్ని బట్టి నీ పిల్లలు దీవించుతున్నప్పుడు నిన్ను బట్టి కూడా నీ పిల్లలు మరి ఎక్కువగా దీవించాలి అని. అంతే, నీ పిల్లలను దేవుడు దిగి వచ్చి దీవిస్తున్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని మరి ఎక్కువగా వారిని దీవించేటట్లుగా నీ భక్తి జీవితం ఉండాలని
దైవజన్ సురేష్ అయ్య గారు చెప్పిన మాట ఎప్పుడు నా జీవితంలో గుర్తు. కాబట్టి మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్న విషయం, ఆ కానులా మన జీవితం అవనివద్దు. మనం ఆధ్యాత్మికంగా రేపబడదాం. మనం దేవుని ఆజ్ఞలను అనుసరించి, దేవుని కట్టడలను అనుసరించి, జకరియా ఎలిజబెత్ల వలె జీవించి ఒక శ్రేష్టమైన సంతతికి మనం దీవెనగా మార్చబడదాం. దేవుని ఆజ్ఞలను అనుసరిద్దాం. అపజయానికి కాక జయానికి మూలంగా, చిహ్నంగా మనం ఉండడానికి దేవుడు కృప దయచేయును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్వితీయుడానికి స్తోత్రం. నీ కృప కలిగిన హస్తానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. అద్భుతం చేయమని ప్రభు. ఆకాను ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి తన రహస్య పాపము దాచబడినేమో అనుకున్నాడేమో ప్రభు, నెమ్మదిగా ఉన్నాడు. కానీ యెహోషువకు మీరు బయలుపరిచినప్పుడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. కానీ తనకు ప్రభువా, ఇదిగో తండ్రి, క్షమాపణ దొరకలేదయ్యా. ప్రభువా, మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రలాపిస్తున్నాం తండ్రి. మేము ఆకాను వంటి వారిగా ఉండొద్దయ్యా తండ్రి. మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని మేము నీ ఎదుట ప్రభువా జయముందే వారంగా ఉండాలి. మీ తోడు కలిగి ఉండుటకు మేము నిత్యము పరిశుద్ధత కలిగి బ్రతకడానికి ప్రభువా, పరిశుద్ధత గురించి ప్రకటించడం కాదు కానీ పరిశుద్ధత కలిగి బతకడానికి మాకు కృప దయచేయ. మా మూర్ఖత వల్ల కలిగినటువంటి గాయాలు మా జీవితంలో శ్రమించుతూనే ఉన్నాయి. మేము అలా ఉండనివద్దు. మా సాక్ష్యము మీకు మహిమకరంగా ఉండాలి. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు, నీలో నేను మహిమ పొందుతుందని చెప్పినట్లు మేమెన్నడూ ప్రభు మీకు అవమానంగా ఉండొద్దయ్యా. మేము మీకు మహిమగా ఉండునట్లుగా మా జీవితాన్ని నీకు మహిమగా మార్చుకోమని, ఇదిగో ప్రభు, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు ఆధ్యాత్మికమైన కృప దయచేసి మా పాత రోత జీవితములను మార్చి విధేయులమై 1000 తరములకు కృపను సమృద్ధిగా పంచగలిగినటువంటి వారంగా మమ్మల్ని ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. ఆయన జీవవాక్కులు